గీకేస్తే మారు మనసు పొందడం అయితే మంగళోళ్ళు ఎంతమందిని మార్చేయగలరు? నేను నా 20s లో ఉన్నప్పుడు ప్రభువులోకి వచ్చానని ఇందాక సురేష్ అన్న మీకు చెప్పారు కదా. సేవలోకి కూడా చాలా త్వరగా వచ్చాను. సేవలోకి వచ్చి దాదాపు ఇది సిల్వర్ జూబ్లీ. సేవలోకి రాగానే కిడ్నీలో స్టోన్ పడింది, ఈ రోజు దాకా పోలేదు. అది కూడా సిల్వర్ జూబ్లీయే చేసుకుంటున్నాను. అయితే సేవలోకి వచ్చి నాకు 4-5 సంవత్సరాలకి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఓ రోజు సందర్భం ఏంటంటే అక్కడికి ఒక బక్సింగ్ అసెంబ్లీ ఆంటీ వచ్చింది. మాది బక్సింగ్ అసెంబ్లీయే కదా, సరే మాట్లాడుకుంటాం. ఆ ఆంటీని చూడగానే నేను ప్రైజ్ లార్డ్ చెప్పాను, కూర్చున్నాను. మా పిన్ని లోపలికి వెళ్ళింది మంచినీళ్ళు తెద్దామని. లోపలికి వెళ్ళక ముందు ఒక మాట విసిరేసి వెళ్ళింది అనమాట, బాబు సేవలో ఉన్నాడు అని. ఆ మటులో లోపలికి వెళ్ళేదాకా ఈమె బాగానే ఉంది. లోపలికి వెళ్ళంగానే ఈమె ఏమడిగింది తెలుసా, నన్ను మారుమనసు పొందావా అని అడిగింది. అంటే అట్లా ఎందుకు అడుగుతున్నారంటే, నేను సేవలో ఉన్నానని చెప్తున్నారు కదా పిన్ని అని అంటే, కాదులే నువ్వు గడ్డం పెంచుతున్నావు కదా అందుకని. గడ్డం గీకేస్తే మారు మనసు పొందడం అయితే మంగళోళ్ళు ఎంతమందిని మార్చేయగలరు? అది పరిశుద్ధతకి గుర్తు కాదు. గమనించండి, చర్చ్ ఈజ్ ఎ సెపరేటెడ్ కమ్యూనిటీ. అంటే వాడు గడ్డం గీసుకోడు, నేను గడ్డం గీసుకుంటాను, ఆ సెపరేషన్ కాదు. అర్థమైందా? వాళ్ళు కమ్మలు పెట్టుకోరు, నేను వాళ్ళు కమ్మలు పెట్టుకుంటారు, నేను కమ్మలు పెట్టుకోను, ఆ సెపరేషన్ కాదు. ఈ సెపరేషన్ వేరే.